జియో పాలిటిక్స్ లో భారత్ చాణక్య నీతిని ప్రదర్శించింది. నిన్న భారత్ లాస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్స్ ను ఫిలిప్పీన్స్ కు పంపిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఇయర్ 2022లో ఇండియాకు ఫిలిప్పీన్స్ కు మధ్య బ్రహ్మోస్ మిజైల్స్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగింది. దాదాపు $375 మిలియన్ పెట్టి, అంటే దాదాపు 3000 కోట్లు పెట్టి ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిజైల్ ను మన దగ్గర కొనిది. బ్రహ్మోస్ మిజైల్స్ అనేది భారత్ మరియు రష్యా కలిసి తయారు చేసిన మిజైల్. బ్రహ్మోస్ అనే పేరులో భారత్ యొక్క బ్రహ్మపుత్ర నది మరియు రష్యా యొక్క మాస్క్వా నది యొక్క పేర్ల కలయికలో బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం జరిగింది. బ్రహ్మోస్ మిజైల్ అనేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బ్రెయిన్ చైల్డ్ మిజైల్. బ్రహ్మోస్ మిజైల్ను భారత్ మొట్టమొదటగా ఫిలిప్పీన్స్ దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. వై ఫిలిప్పీన్స్ ఈ దేశానికి ఎందుకు పంపింది అంటే, ఫిలిప్పీన్స్కు చైనాకు మధ్య ఈ మ్యాప్లో కనిపిస్తున్న స్పాట్లీ మరియు స్కార్బోరాక్ షోల్ అనబడే దీవులు మరియు సముద్ర ఆధిపత్యం గురించి ఎప్పటి నుండో గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇష్యూనే సౌత్ చైనా సీ కాన్ఫ్లిక్ట్ అని కూడా అంటారు. చైనీస్ నేవీని కౌంటర్ చేయడానికి భారత్ ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ను అమ్మింది. మాల్దీవ్స్ విషయంలో చైనా చేసిన గుంటనక్క పనికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్ కింద ఉన్న మాల్దీవ్స్ దేశాన్ని మొహమ్మద్ మ్యూజివ్ పార్టీని చైనా కొనేసింది. మాల్దీవ్స్ నుండి ఎప్పటి నుండో ఉన్న ఇండియన్ ఆర్మీని వెళ్లిపోయేలా చేసింది చైనా. ఇప్పుడు మాల్దీవ్స్ లో చైనా సైన్యం ఉంది. చైనా మనకిచ్చిన గిఫ్ట్ కు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదా. ఫిలిప్పీన్స్ కు అమ్మి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని సమాధానం ఇచ్చింది భారత్. బ్రహ్మోస్ మిజైల్స్ అంటే హమాస్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మీద వేసే 3rd గ్రేడ్ మిజైల్స్ కావండి. ఇది భూమికి 10 మీటర్ల ఎత్తులో వెళ్తాయి. అది కూడా గంటకు 3700 కిలోమీటర్ల వేగంలో వెళ్తాయి. మామూలు మిజైల్స్ ఇలా పారాబోలిక్ షేప్లో వెళ్తాయి కదా. పారాబోలిక్ షేప్స్లో వెళ్ళడం వల్ల ఈ మిజైల్స్ ఐరన్ డోమ్ సిస్టమ్ లేదా S-400 వంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కు ఈజీగా డిటెక్ట్ అవుతాయి. దీన్ని ఈజీగా ధ్వంసం చేయొచ్చు. ఎందుకంటే పారాబోలిక్ ఆకారంలో వెళ్ళడం వల్ల డిఫెన్స్ సిస్టమ్కు టైం దొరుకుతుంది. దీన్ని గాల్లోనే ధ్వంసం చేయడానికి ఒక మూమెంటం దొరుకుతుంది. కానీ బ్రహ్మోస్ అలా కాదు, భూమికి 10 మీటర్ల ఎత్తులో ఇది వెళ్తుంది. దీన్ని డిటెక్ట్ చేయడం మిజైల్స్ డిఫెన్స్ సిస్టమ్కు కష్టం అవుతుంది. ఫ్లాట్గా 6s ఎలాగైతే వెళ్తాయో సేమ్ అలాగే ఇవి మ్యాక్ 2.8 స్పీడ్లో వెళ్తాయి. ఈ మిజైల్స్ను వార్షిప్స్ ద్వారా, ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా కూడా ఫైర్ చేయొచ్చు. ఫిలిప్పీన్స్కు ఒక్కటే కాదు, భారత్, తైవాన్కు, బ్రునైకు, వియత్నాంకు కూడా బ్రహ్మోస్ మిజైల్స్ను అమ్మాలి. సౌత్ చైనా సీలో చైనా దాదాగిరి తగ్గాలి అంటే బ్రహ్మోస్ దిగాలి. ఇప్పుడు సౌత్ చైనా సీలో చైనా దాదాగిరిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫిలిప్పీన్స్ను చైనా ఎలా టార్గెట్ చేస్తుంది, సౌత్ చైనా సీలో చైనా ఎలాంటి రువాబు చూపిస్తుంది, అండ్ బ్రహ్మోస్ మిజైల్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయాల గురించి చెప్తా. దానికంటే ముందు వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది చైనా, ఇది ఫిలిప్పీన్స్, ఇది తైవాన్, ఇది బ్రునై అండ్ ఇది మలేషియా. ఇక్కడ వియత్నాం ఉంటుంది అండ్ ఇక్కడ ఇండోనేషియా ఉంటుంది. ఈ దేశాల మధ్యలో ఉన్న సముద్రాన్ని సౌత్ చైనా సీ అంటారు. సౌత్ చైనా సీలో చైనా పేరుంది కాబట్టి ఇది చైనాదే అని కొంతమంది మేధావులు అంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. చైనాకు సౌత్లో ఉన్న సముద్రాన్ని సౌత్ చైనా సీ అంటారు, అంతే. 1948లో చైనా ఈ సముద్రంలో ఇలా 11 డాష్ లైన్స్ను అంటే 11 గీతలను గీసి ఈ సముద్రం మొత్తం మాది అని క్లెయిమ్ చేసింది. చైనా బాధ ఏంటి అంటే, మా తాత ముత్తాతలు ఇక్కడ చేపలు పట్టేవారు కాబట్టే ఈ సముద్రం మొత్తం మాదే అని చైనా అంటోంది. ఇప్పుడు భారత్ ఉంది, ఇండియన్ ఓషన్లో ఇండియా అనే పేరు ఉంది. ఇండియన్ ఓషన్ మొత్తం మనదే అంటే ఎంత అమాయకంగా ఉంటుందో చైనా చేస్తున్న క్లెయిమ్ కూడా అంతే వెర్రితనంగా ఉంటుంది. 1964లో ఇక్కడ కనిపిస్తున్న గల్ఫ్ ఆఫ్ టాంకిన్స్ను చైనా వియత్నాంలో కలిపేసింది. సో అప్పుడు 11 డాష్ లైన్ను కొంచెం తగ్గించి 9 డాష్ లైన్గా చేసింది. ఈ 9 డాష్ లైన్లో ఇప్పుడు పారసల్ దీవులు, స్పాట్లీ దీవులు మరియు స్కార్బోరాక్ షోల్ అనే దీవుల్ని కూడా చైనా మావే అంటుంది. భూమి అనేది పలానా దేశానిది అని ఈజీగా చెప్పొచ్చు, కానీ సముద్రం అనేది న్యాచురల్ రిసోర్స్ కదా. దీన్ని ఎలా పంచుకోవాలి అనే డిబేట్ 1982లో ప్రపంచ దేశాలకు వచ్చింది. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ముందుకొచ్చి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, షార్ట్ కట్లు అన్క్లోస్ అనే ఒక కమిటీను స్థాపించడం జరిగింది. ఒక దేశ సముద్ర ఒడ్డు నుండి 200 నాటికల్ దూరం వరకు ఉన్న సముద్రంలో ఫిషింగ్, మైనింగ్, ఆయిల్ వెలికితీత వంటి పనులు చేసే హక్కులు ఇచ్చింది. ఇక్కడ 200 నాటికల్ దూరం అంటే దాదాపు 370 కిలోమీటర్లు. 370 కిలోమీటర్ల తర్వాత ఉన్న సముద్రం అందరిది. దీన్ని ఫ్రీ వాటర్స్ అంటే ఈ ఏరియాలో స్వేచ్ఛగా ఎవరైనా తిరగొచ్చు అని అన్క్లోస్ ఒక చట్టం పెట్టింది. ఈ చట్టాన్నే ఇంగ్లీష్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈ రూల్ సౌత్ చైనా సీలో చైనా దాదాగిరికి చెక్ పెట్టింది. అన్క్లోస్ రూల్ ప్రకారం సౌత్ చైనా సీలో 370 కిలోమీటర్స్ బ్రూనైకి, ఫిలిప్పీన్స్కు, మలేషియాకు, ఇండోనేషియాకు, వియత్నాంకు, చైనాకు ఇలా అందరికీ దక్కాలి. ఇలా సముద్రాన్ని అన్ని దేశాలు పంచుకుంటే చైనాకు ఏమీ మిగలదు. గుంటనక్క చైనా ఇక్కడ ఒక ప్లాన్ వేసింది. ఏమని ప్లాన్ వేసింది అంటే, ఈ సముద్రం లోపల ఉన్న అంటే ఈ సముద్రం మధ్యలో ఉన్న పారసల్, స్పాట్లీ మరియు స్కార్బోరాక్ షోల్ దీవులన్నీ మావే అని చెప్పింది.
ఈ దీవుల నుండి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రం మొత్తం మాదే అని చైనా అంది. చైనా లాజిక్ ప్రకారం ఫిలిప్పీన్స్, బ్రూనై దేశాలకు సముద్ర హక్కే ఉండదు. అప్పట్లోనే ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాలు, ఈవెన్ వియత్నాం దేశం కూడా చైనాకు చాలా స్ట్రాంగ్గా సమాధానం ఇచ్చారు. బాస్, యాజ్ పర్ అన్క్లోజ్, ఈ సముద్రం మాది, ఇక్కడ ఫిషింగ్ చేసే హక్కు మాకే ఉంటుంది అని, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఈ దేశాలు చైనాను కోరాయి. కానీ చైనా తన మిలిటరీ మైట్ను, తన మిలిటరీ పవర్ను చూపించి ఈ దేశాలను డామినేట్ చేయడం మొదలుపెట్టింది. చైనా, ఫిలిప్పీన్స్ మధ్య స్కార్బొరాగ్ మరియు స్పాట్లీ దీవుల గురించి వివాదం ఉంది. ఈ 2 దీవులు ఫిలిప్పీన్స్ మావి అంటే, లేదు ఇది మా తాత ముత్తాతలది అని చైనా అంటుంది. ఫిలిప్పీన్స్ అన్క్లోజ్ ట్రీటీకు కట్టుబడి ఉండాలి అంటే చైనా ఏమంటుందో తెలుసా? నేను కమ్యూనిస్ట్ దేశాన్ని, మా దేశంలో చట్టాలే లేవు, నేనెందుకు అంతర్జాతీయ చట్టాన్ని పాటిస్తా, నాకేమన్నా పిచ్చా అంటుంది. సో ఫిలిప్పీన్స్ దేశం అమెరికా సహాయం కోరింది. ఎందుకంటే ఒక దేశం పవర్ఫుల్ అయినప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను మెయింటైన్ చేయడానికి డెఫినెట్గా అమెరికా రంగంలో దిగాలి. కాబట్టి సౌత్ చైనా సీలో అమెరికా రంగంలో దిగింది. ఫిలిప్పీన్స్కు మరియు అమెరికా దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం జరిగింది. మిలిటరీ ఒప్పందం అంటే ఫిలిప్పీన్స్కు అమెరికా సైన్య సహాయాన్ని అందిస్తుంది. ఒకవేళ ఏదైనా దేశం ఫిలిప్పీన్స్ పైన దాడి చేస్తే అది అమెరికా పైన దాడి చేసినట్లు పరిగణిస్తారు. గత 2 ఏళ్ల నుండి సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్కు చైనాకు మధ్య ఫిషింగ్కు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే జూన్ 2022లో ఫిలిప్పీన్స్లో కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. ఈ కొత్త ప్రెసిడెంట్ పేరు మిస్టర్ మార్కోస్. ఈ మార్కోస్ అనే వ్యక్తి ప్రో అమెరికా. ఇతనికి చైనా అంటే పడదు. స్కార్బోక్ మరియు స్పాట్లీ దీవులు, కోరల్ దీవులు, ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. అది మంచి క్వాలిటీ చేపలు దొరుకుతాయి. ఈ చేపలను పట్టడానికి చైనా మత్స్యకారులు ఫిలిప్పీన్స్ ఈఈజెడ్ జోన్లో వస్తారు, దాదాగిరి చేస్తారు, వెళ్ళిపోతారు. యాజ్ పర్ అన్క్లోజ్ ట్రీటీ ఒక దేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఫిషింగ్ అనేది పరాయి దేశాలు చేయకూడదు. చైనా మత్స్యకారులు ఫిలిప్పీన్స్ ఈఈజెడ్ జోన్లో లంగర్ వేసుకుంటారు. ముందుగా వచ్చి పెద్ద ఏరియాలో లంగర్ వేసుకొని కూర్చుంటారు. ఫిలిప్పీన్స్ మత్స్యకారులకు చేపలు పట్టే ఛాన్స్ లేకుండా సముద్రాన్ని కబ్జా చేస్తారు. ఒకవేళ ఫిలిప్పీన్స్ మత్స్యకారులు చేపలు పట్టడానికి వస్తే ఇలా ఫోకసింగ్ లైట్స్ వాళ్ళ కళ్ళ మీద వేసి కన్ఫ్యూజ్ చేస్తారు, భయపడిస్తారు, అవసరమైతే చంపేస్తారు. ఈ వీడియోలో చూడండి ఫిలిప్పీన్స్ మత్స్యకారులు చైనా యొక్క లంగర్ను ఎలా కట్ చేస్తున్నాడు. సో చైనా దాదాగిరి చూసారా? పెద్ద ఏరియా మొత్తంలో లంగర్ వేసి ఇక్కడ ఉన్న చేపలన్నీ మావే అని చైనా దౌర్జన్యం చేస్తుంది. చైనాలో చింగీలు చేపలు ఎక్కువగా తింటారండి. అక్కడ వెజిటేబుల్స్ తినరు, చేపలు తింటారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం ప్రతిరోజు వాళ్ళకి చేపలు కావాలి. ఈవెన్ సౌత్ ఈస్ట్ దేశాల్లో కూడా ఎక్కువగా వీళ్ళు చేపలు తింటూ ఉంటారు. కాబట్టే అక్కడ చేపల వ్యాపారం బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. ఈ కటింగ్ ఒకసారి చూడండి. గత 2 ఏళ్ల నుండి ఫిలిప్పీన్స్, చైనా మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. జూన్ 2022లో ఫిలిప్పీన్స్కు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన మార్కోస్కు చైనా యొక్క అగ్రెషన్ నచ్చలేదు. మార్కోస్ కంటే ముందు ఫిలిప్పీన్స్కు ప్రెసిడెంట్గా ఉన్న రోడ్రిగో డుటర్టే చైనాకు అనుకూలంగా ఉండేవాడు, చైనాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ మార్కోస్ అలా కాదు. మార్కోస్ జర్మనీకి వెళ్ళాడు, స్వీడన్కి వెళ్ళాడు, అమెరికా, జపాన్తో సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు, భారత్కు వెళ్ళాడు, బ్రహ్మోస్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 2022 జనవరిలో సౌత్ చైనా సీ పరిస్థితి చూసి ఫిలిప్పీన్స్ భారత్ దగ్గర వచ్చి మొరపెట్టుకుంది. దానికి భారత్, మిత్రమా భయపడద్దు, నేను నీకు అత్యంత అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిజైల్స్ ఇస్తా, ఇవి 10 మీటర్ల ఎత్తులో దూసుకుపోతాయి, చైనా నేవీకి దీన్ని పేరు వింటేనే తడిసిపోతుంది అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జనవరి 2022లో ఇండియా, ఫిలిప్పీన్స్ మధ్య బ్రహ్మోస్ అగ్రిమెంట్ జరిగింది. అయితే 100 కోట్లు పెట్టి బ్రహ్మోస్ కొంటున్నాం కదా, బ్రహ్మోస్ పని చేస్తుందా, చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ను బ్రహ్మోస్ బైపాస్ చేయగలుగుతుందా అనే క్వశ్చన్ ఫిలిప్పీన్స్ దగ్గర ఉండేది. అప్పుడు ఇండియా ఒక ట్రయల్ టెస్ట్ చేసింది. మీకు గుర్తుంటే మార్చ్ 9, 2022లో ఇండియా, ఫిలిప్పీన్స్ మధ్య డీల్ జరిగిన 2 నెలల తర్వాత భారత్ యాక్సిడెంట్లీ పాకిస్తాన్ లోపల బ్రహ్మోస్ మిజైల్స్ను ఫైర్ చేసింది. కానీ ఈ మిజైల్ను పాకిస్తాన్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన FD-2000 డిటెక్ట్ చేయలేకపోయింది. ఈ FD-2000 ఎవరిది? చైనా దేశానికి చెందిన మిజైల్ డిఫెన్స్ సిస్టమే ఇది. చైనా కూడా తన యొక్క డిఫెన్స్ కోసం FD-2000నే వాడుతుంది. ఇక్కడ చూసారా, FD-2000 బ్రహ్మోస్ను డిటెక్ట్ చేయలేకపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోపల బ్రహ్మోస్ మిజైల్ను దింపి సారీ, యాక్సిడెంట్లీ ఎర్రర్ కారణంగా మీ దేశంలో ఫైర్ చేశాము అని IAF సారీ అని చెప్పింది. కానీ అప్పుడే చాలా మందికి తెలుసు భారత్ కావాలనే ట్రయల్ చేయడానికే, ఒక టెస్ట్ చేయడానికే పాకిస్తాన్ లోపల బ్రహ్మోస్ మిజైల్ని దింపింది అని. ఇక్కడ భారత్ పాకిస్తాన్కి ఇస్తున్న సందేశం ఏంటి అంటే, మీరు కనుక ఎక్స్ట్రాలు చేస్తే బ్రహ్మోస్ అనేవి మీ దేశం లోపలికి వెళ్ళి దూరుతాయి అని ఒక సందేశాన్ని అయితే ఇచ్చింది. అందుకే అంటారు బ్రహ్మోస్ అనేది చాలా స్పెషల్ అని. ఈ ట్రయల్ టెస్ట్ తర్వాత ఫిలిప్పీన్స్కు కూడా బ్రహ్మోస్ పైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో భారత్ ఒక్కటే చెప్పింది, బ్రహ్మోస్ క్యాపబిలిటీస్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా, దీన్ని మీ దేశ సరిహద్దుల్లో పెట్టుకోండి. మీ యొక్క మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే చైనా వెనక్కి తగ్గుతుంది అని
ఫిలిప్పీన్స్కు దీన్ని అమ్మారు. యాక్చువల్లీ నిన్న బ్రహ్మోస్ మిజైల్స్ ఫిలిప్పీన్స్కు చేరుకున్నాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బ్రెయిన్ చైల్డ్ వెపన్ ఇది. 1980స్లోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్, బ్రహ్మోస్, నాగ్ వంటి గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను మొదలుపెట్టారు. 1990స్లో భారత్ యొక్క స్ట్రాటజిక్ లీడర్షిప్ క్రూజ్ మిజైల్స్ అనేవి భారత్కు చాలా అవసరమని గ్రహించి దీన్ని డెవలప్ చేయడానికి ఫండింగ్ చేశారు. 1998లో ఇండియా రష్యా మధ్య ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో ఇండియా రష్యా కలిసి బ్రహ్మోస్ మిజైల్ను తయారు చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బ్రహ్మోస్ మిజైల్ యొక్క డెవలప్మెంట్లో భారత్ 50.5% షేర్స్ను హోల్డ్ చేస్తే రష్యా 49.5% షేర్స్ను. ఈ బ్రహ్మోస్ మిజైల్ను భారత్ యొక్క డిఆర్డిఓ మరియు రష్యన్ స్పేస్ కంపెనీ అయిన ఎన్పిఓ కలిసి తయారు చేశారు. దీన్ని మొదటగా ల్యాండ్ బేస్డ్ లాంచర్గా తయారు చేశారు. అంటే భూమి నుండి ఫైర్ చేసే ఒక లాంచర్గా తయారు చేశారు. 2001లో బ్రహ్మోస్ యొక్క ఫస్ట్ టెస్ట్ను సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. బ్రహ్మోస్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ప్రొపల్లెంట్ బూస్టర్ ఇంజన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మిజైల్ అనేది సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుంది. అంటే సౌండ్ స్పీడ్ కంటే ఫాస్ట్గా వెళ్తుంది. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ర్యామ్ జెట్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఉన్న లిక్విడ్ ర్యామ్ జెట్ ఈ మిజైల్ను సౌండ్ కంటే 3 times ఎక్కువ స్పీడ్లో క్రూజ్ మిజైల్ టైప్లో పంపుతుంది. ఈ మిజైల్ను ఫైర్ అండ్ ఫర్గెట్ టైప్ మిజైల్ అంటారు. ఎందుకంటే ఈ మిజైల్ అనేది వెరీ లో రాడార్ సిగ్నేచర్. అంటే ఈ మిజైల్ను మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ డిటెక్ట్ చేయలేవు. ఈ బ్రహ్మోస్ మిజైల్ అనేవి సబ్మరైన్స్ ద్వారా, ఎయిర్ ద్వారా అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా, వార్షిప్స్ ద్వారా అండ్ భూమి ద్వారా, జీప్స్ ద్వారా కూడా ఫైర్ చేయగలవు. కాబట్టి దీన్ని చాలా వర్స్టైల్ మిజైల్స్ అంటారు. 350 కిలోమీటర్ల నుండి 1500 కిలోమీటర్ల వరకు దీని యొక్క రేంజ్ ఉంటుంది. సో ఫిలిప్పీన్స్ దగ్గర ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్ ఉంది. ఇప్పుడు సౌత్ చైనా సీలో గేమ్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. చైనా మాల్దీవ్స్ ను కొంటే భారత్ కూడా ఫిలిప్పీన్స్, తైవాన్ కు సపోర్ట్ చేయగలదు. చైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే భారత్ ను గెలిగితే నీ శత్రువులకు భారత్ సపోర్ట్ చేస్తుంది. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.